నమస్తే, నేను ప్రియాంకారావు. వైవి సుబ్బారెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు? ఇప్పుడు ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ నెల 20వ తారీఖున ఆయన విచారణ ఎదుర్కోవాలి కల్తీ నెయ్యి ఇన్సిడెంట్ కి సంబంధించి. మరి ఆయన్ని అక్కడే అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒకవేళ ఈయన సిట్ విచారణకు గనక హాజరైతే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయము అంటారా? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు సిట్ పోలీసులకు చెప్పారట. ఏం చెప్పారంటే, నేను విచారణకు హాజరుగాను, మీరే నా ఇంటికి వచ్చి విచారించండి అని చెప్పాడంట. అంటే ఆయన నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, నేను ఎంపీగా ఉన్నాను, రాజ్యసభ మెంబరు, కాబట్టి మీరు వచ్చి విచారించండి, నాకు టైం వెసులుబాట్లేదు అని చెప్పారంట. అంటే విచారణ ఎంత సీరియస్గా జరుగుతుంది అనే దానికి ఇదొక నిదర్శనం కదా. చాలా మంది అనుమానిస్తున్నారు, అసలు ఈ కేసు విచారణ జరుగుతుందా లేదా, పక్కా ఆధారాలు కనిపిస్తున్నా కానీ మీరు ఎందుకు స్పీడప్ కావట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వెళ్ళి అనేటువంటి అనుమానాలు, అలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి చాలా మంది దగ్గర నుంచి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ అయితే అయి ఉండొచ్చు, కల్తీ నెయ్యిలో క్లియర్ కట్గా సిట్ దగ్గర ఆధారాలు అని చెప్పి సిట్టే చెప్తుంది, పేపర్లో వచ్చింది దాని ప్రకారం. అప్పన్న అనేటువంటి అతని పిఏ ఉంది, అతన్ని విచారిస్తే అతను క్లియర్గా బోలేబాబా డైరీలో ఎవరెవరితో డీల్ కుదుర్చుకున్నాము, ఎక్కడ కుదుర్చుకున్నాము అనేది క్లియర్గా చెప్పారని చెప్పి సిట్ పోలీసులకు సమాచారం ఉందని చెప్పి తెలుస్తుంది. అలాంటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేశారు, విచారణ రమ్మని. 13వ తారీఖు రాలేదు, మళ్ళీ ఇష్యూ చేశారు 20వ తారీఖు రమ్మని చెప్పి చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను బిజీ షెడ్యూల్ ఉంది, మీరే ఇంటికి వచ్చి విచారించండి, నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్పి చెబుతున్నాడు. అదే సామాన్యుడు ఈ విధంగా ఇస్తే పోలీసులు ఒప్పుకుంటారా? ఒక చిన్న పిటి కేసు లేదన్నా పడితేనే ఫోన్ చేసి వస్తావా రావా అని చెప్పి బూతులు తిడతారు వీళ్ళు పోలీసులు. అవునా? సామాన్యుడి విషయంలో మరి చట్టం అందరికీ ఒకటే అంటారు, మరి ఇదేంది, ఇది ఏం జరుగుతుంది అసలు అనేటువంటి ఒక ప్రశ్న, ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, లేదంటే ఈ కల్తీ నెయ్యి విషయంలో కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిలో ఏది కొలిక్కి రాలేదు అంటే అర్థం ఏంటి? విచారణ స్పీడప్ జరగట్లేదా, లేదంటే ఢిల్లీ నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా, ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తున్నారా, అంటే ఏమైనా అరెస్టులు ఉండవా, కేవలం ఆరోపణలు చేసి కాముకుంటారా, ఏంటి? పోలీసులు అసలు ఏం, ఇప్పుడు పోలీసులు ఎంత సమర్థులు అంటే, మన తెలుగు పోలీసులు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, క్షణాల్లో వాళ్ళు తెలుసుకుంటే విచారణ చేయగలరు, ఏదైనా పట్టేసుకోగలరు. ఉదాహరణ తాజాది నేను చెప్తాను, తాజా ఉదాహరణ చెప్తాను నేను, ఎక్కడిదో అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఒక అతన్ని లండన్ నుంచి వస్తే పట్టుకున్నారా, అతన్ని సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్న అతన్ని. తర్వాత ఇప్పుడు ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారా? ఐబొమ్మ అతను ఎవరికి దొరకకుండా అసలు నెదర్లాండ్ పాస్పోర్టు, తర్వాత అతని పేరు కూడా మహారాష్ట్రలో వేరే పేరుతో మార్చుకొని తిరుగుతున్నాడు. పట్టేసుకున్నారా లేదా? పోలీసుల సామర్థ్యం అంత ఉంటుంది, పట్టేసుకుని జైలుకి పంపించారు కదా. అందుకే తెలుగు పోలీసులు, తెలుగు రాష్ట్రాల పోలీసులు చాలా స్మార్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదు, అమెరికా ప్రభుత్వమే చెప్పింది. ఇవాంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెకు చేసినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు వీటన్నీ చూసిన తర్వాత ద బెస్ట్ పోలీస్ అని చెప్పి అమెరికా వాళ్ళే ఇచ్చారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. అంత సమర్థత ఉన్నటువంటి పోలీసులు, అంత వేగంగా విచారణ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీ పరంగా కూడా మొత్తం తీసుకుని విచారించేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఈ కేసులు కొలిక్కి రావట్లేదు. ఇప్పుడు అప్పన్నను విచారించారు, బోలేబాబా డైరీలో బోలేబాబా అజయ్ కుమార్ అనే అతను విచారించారు. అతను చెప్పేశాడు మొత్తం డీల్ ఎలా కుదిరింది ఏంటి అనేది. బోలేబాబాలో ఏమేమి కలిపారు, బోలేబాబా కంపెనీలో ఏమేమి కలిపారని చెప్పారు. సింథటిక్ ఆయిల్స్ అండ్ కంపెనీ తోటి ఢిల్లీ నుంచి మేము రసాయనాలు పంపించాము, పామ్ ఆయిల్, కొబ్బరి నూనె, గ్లిజరైడ్ వీటిని పంపించామని చెప్పారు కదా. అజయ్ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా. మరి ఇవన్నీ డీల్ ఎవరు కుదిర్చారా, టెండర్ ఎవరు కుదిర్చారు, టెండర్లో సడలింపులు ఎలా చేశారు అని అంటే అప్పన్న మొత్తం చెప్పాడుగా. మరి దీనికి కర్త కర్మక్రియ ఎవరు? ధర్మారెడ్డిని పిలిచి మాట్లాడారు కదా, ధర్మారెడ్డి చెప్పాడు కదా పై వాళ్ళు ఒత్తిడని చెప్పి. ఆ పై వాళ్ళు ఎవరు?
అది తేలాలి కదా. ఉమ్, అది తేల్చాలంటే పై వాళ్ళని తీసుకురావాలి కదా. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి విచారిస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారు? ఉమ్, ఆయన కూడా నా పై వాళ్ళు అని అంటే అప్పుడు ఆ పై వాళ్ళు ఎవరో తెలియాలి కదా ప్రజలకు కూడా. అవును. నెయ్యి అయితే కల్తీ జరిగింది. ఇప్పుడు ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలు నెయ్యి కల్తీ లేకుండానే కల్తీ జరిగింది అన్నారు. ఒకసారి పంది కొవ్వు అన్నారు, ఇంకోసారి జంతువులు ఫ్యాట్ అన్నారు, ఇప్పుడేమో రసాయనాలు అంటున్నారు. రసాయనాలు కలవడం అనేది పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉమ్, అసలు పంది కొవ్వు అన్నారు కదా, పంది కొవ్వు కాదు కదా అనే వాదన చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు అసలు అప్పన్నాడు అతను అసలు వైవి సుబ్బారెడ్డి పిఏనే కాదని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ. అతను ఆ ఎంపీకి సంబంధించిన కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఎంప్లాయీ తోటి అతన్ని అరెస్ట్ చేసేసి వాంగ్మూలం తీసుకొని ఆ వాంగ్మూలం మేరకు వైవి సుబ్బారెడ్డి పిలిచి విచారించాలనుకుంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఉమ్, దీనికన్నా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అట్లీస్ట్ దానికి సమాధానం చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డిని పిలిచి ఆధారాలన్నీ ముందు పెట్టి విచారిస్తే అసలు భాగవతం బయటపడుతుంది కదా. ఉమ్, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ సిట్టు కలిసి సంయుక్తంగా విచారిస్తున్నటువంటి కేసు ఇది. ఉమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి సీరియస్ కేసు ఇది. ఉమ్, ఇప్పుడు ఒకటేమో పరకామణి కేసు, ఇంకోటేమో కల్తీ నెయ్యి కేసు. పరకామణి కేసులోనేమో అసలైనటువంటి సాక్షి అనుమానాస్పదలో మరణించారు. ఇప్పుడు ఈ కేసులో కల్తీ నెయ్యి కేసులో ఆల్రెడీ బోలే బాబా దగ్గర నుంచి శ్రీ వైష్ణవి డైరీ ఇవన్నీ ఏఆర్ డైరీ ఎలా టైఅప్ అయిపోయి వీళ్ళ మధ్య అసలు ఎవరు కుదిరిచ్చారు సఖ్యత, ఎక్కడెక్కడ షేర్లు ముడుపులు పంచుకున్నారు, ఆ ముడుపులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది సిట్టు దాదాపుగా విచారించింది. అయ్యో అప్పన్న మొత్తం చెప్పాడని చెప్పేసి పేపర్లో వస్తుంది. అసలు అప్రూవ్గా మారాడు ధర్మారెడ్డి అనేది కూడా ఆ మధ్య వచ్చింది. మరి అప్రూవ్గా మారాడో లేదో అని అంటే ఆయనేమో నేను మారలేదు, అప్రూవ్గా మారలేదు, కల్తీ నెయ్యి అనే దాని మీద నేను మాట్లాడాను, అది నాకు సంబంధించినది కాదని చెప్పాను, అది పెద్దలకు సంబంధించిన వ్యవహారం అని చెప్పి ఆయన చెబుతున్నాడు. సో ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డిని నోటీస్ ఇస్తే మీరు నాకు ఇంటికి వచ్చి విచారించండి అని చెప్పి పోలీసులు అంటే దానికి అంగీకరించారని చెప్పి కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంటికి వచ్చి వెళ్ళి విచారించడానికి నాకు ఏం గుర్తు వస్తుందంటే ఆ మధ్యకాలంలో కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఆమెను కూడా మా ఇంటికి వచ్చి విచారించమని చెప్పారు. అందుకని ఇంటికి వచ్చారు అక్కడి నుంచి సిబిఐ వాళ్ళు ఇంటికి వచ్చి విచారించారు. ఆ తర్వాత సెకండ్ టైమో థర్డ్ టైమో ఈడీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు తిహార్ జైలుకి. బహుశా అలాంటి ఎపిసోడ్ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు పోలీసులు ఇంటికి వెళ్ళి విచారించడానికి కూడా సిద్ధపడ్డారు అంటున్నారు. సో ఇంటికి వెళ్ళి విచారించిన తర్వాత ఇవారంటారు అరెస్ట్ అంటారా ఒకేసారి, లేదా 2-3 విడతలుగా ఇంట్లోనే విచారించడానికి సిద్ధపడ్డారా వీళ్ళు? అసలు ఇంట్లో విచారించడం ఏంటి ఒక నిందితుడిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో విచారించడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆయన అక్కడ నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే అప్పటికప్పుడు తీసుకొచ్చారు కదా, చంద్రబాబు గారిని తీసుకొచ్చారు కదా, నిరాధారమైన ఆరోపణలతో ఒక కేసు పెట్టి అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ ఏదో కూడా చెప్పకుండా గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. మరి ఎందుకు ఇంటికి పోయి విచారిస్తూ ఉంటారు వీళ్ళు? అసలు ఇంటికి పోయి విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇంటికి పోయి విచారించి వెనక్కి వస్తే కనుక అప్పుడు ఈ కేసులో సీరియస్నెస్ ఎంత అనేది అనుమానించాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.